హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 30 డేస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఈరోజు అయితే డే 5. సో నేనైతే దిబ్బ రొట్టెని అయితే చేయబోతున్నాను. సో ముందుగా ఇడ్లీ బ్యాటర్లోనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే బాండీని అయితే పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ని అయితే యాడ్ చేసి ఈ బ్యాటర్ని కూడా నేను 3 గరిటెలు అయితే వేసుకుంటున్నాను. సో దీన్ని నేనేమి ఎక్కువగా స్ప్రెడ్ చేయట్లేదు, ఇది లావుగా ఉంటేనే బాగుంటాయి. నెక్స్ట్ లిడ్ పెట్టి దీన్ని అయితే కాస్తంత కుక్ అయిన తర్వాత అంచుల నుంచి కాస్తంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని దాన్ని అయితే ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసిన తర్వాత కాసేపు క్యాప్ పెట్టే మళ్ళీ దాన్ని కాస్తంత కుక్ అవ్వనివ్వాలి. సో 2 సైడ్స్ కూడా మనకి అది బాగా కాలితేనే ఈ దిబ్బ రొట్టె అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీంతో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, బయట అంతా కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. సో మీలో ఎంతమందికి దిబ్బ రొట్టె అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి.